ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనెక్టింగ్ డాట్స్. సో ఈరోజు సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ఇది ఎకానమీలో రీసెంట్గా మన నీతి ఆయోగ్ సీఈఓ గారు చెప్పారు కదా, నవ్ ఇండియా బికేమ్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ బై సర్పాసింగ్ జపాన్ అనేసి. ఆ కాంటెక్స్లో తీసుకున్న క్వశ్చన్ అనమాట ఇది. క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ చదివితే మీరు 3 స్టేట్మెంట్స్ కనిపిస్తాయి. ఎకనామిక్ గ్రోత్ ఈజ్ నెససరీ బట్ నాట్ సఫిషియంట్ కండిషన్ ఫర్ డెవలప్మెంట్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ డిస్కస్ హౌ ఇండియా హ్యాస్ అచీవ్డ్ హై ఎకనామిక్ గ్రోత్ ఇన్ రీసెంట్ ఇయర్స్ అండ్ హైలైట్ ద నీడ్ టు ట్రాన్స్లేట్ దిస్ గ్రోత్ ఇంటూ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ క్వశ్చన్ మీరు చదివినట్లయితే 3 స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ వరకు ఒకటి, ఇక్కడ వరకు ఒకటి. సో ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది, ఇది క్వశ్చన్ కాదు, ఇది ఒక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు అంటే, ఎకనామిక్ గ్రోత్ ఈజ్ నెసరీ బట్ నాట్ సఫిషియంట్ కండిషన్ ఫర్ డెవలప్మెంట్. ఇది ఒక స్టేట్మెంట్. మీరు ఈ 2 స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ ఏవైతే అడిగినారో ఈ క్వశ్చన్స్ని అప్రోచ్ చేసేటప్పుడు ఈ స్టేట్మెంట్ ఏదైతే ఇక్కడ ఇచ్చారో ఈ స్టేట్మెంట్ని గుర్తుపెట్టుకొని మనసులో పెట్టుకొని రాయాలి. ఆ కాంటెక్స్లోనే క్వశ్చన్ అప్రోచ్ అవ్వాలి అని చెప్పడం ఆ సారాంశం. ఇది ఆర్నమెంటల్ పర్పస్గా ఇవ్వలేదు కదా ఈ స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్కి కూడా కొంచెం వాల్యూ అనేది ఉంటుంది. సో దీన్ని గుర్తుపెట్టుకొని అనలైజ్ చేసుకొని దాని ప్రకారంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి అనేది దీని సారాంశం. సో ఫస్ట్ మనము క్వశ్చన్ని బ్రేక్ డౌన్ చేసుకుందాం. క్వశ్చన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది నేర్చుకున్నాం. ఇక్కడ డిస్కస్ హౌ ఇండియా హ్యాస్ అచీవ్డ్ హై ఎకనామిక్ గ్రోత్. డిస్కస్ అంటే నేను మీకు లాస్ట్ క్వశ్చన్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను కదా, డిస్కస్ అనే పదం కనిపించింది అంటే మల్టీ డైమెన్షనల్గా మీరు ఆ క్వశ్చన్ని అప్రోచ్ అవ్వాలి అని అర్థం. మల్టీ డైమెన్షనల్ అంటే ఏంటి? ఒక డైమెన్షన్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా హ్యాస్ అచీవ్డ్ హై ఎకనామిక్ గ్రోత్ అంటే ఇక్కడ ఎకానమీ ఒకటి తీసుకుని, ఎకానమీ పర్స్పెక్టివ్లో మార్కెట్ ఒకటే తీసుకొని, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఒకటే ఇట్లా ఇంప్రూవ్ అయింది, అగ్రికల్చర్ సెక్టర్ ఇట్లా ఇంప్రూవ్ అయింది, సర్వీస్ సెక్టర్ ఇట్లా ఇంప్రూవ్ అయింది కాబట్టి ఇండియా ఇంప్రూవ్ అయింది అట్లా కాదు రాయాల్సింది. మల్టీ డైమెన్షనల్గా రాయాలి. ట్యాక్స్ సిస్టమ్ ఎట్లా చేంజ్ అయింది, రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చారు, ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉన్న రిఫార్మ్స్ ఏంటి, ఎక్స్పోర్ట్ ఎలా ఉంది, అలాంటివన్నీ తీసుకొని ఎట్లా గ్రోత్ అచీవ్ చేసింది ఇండియా అనేది మనం రాయాలన్నమాట. ఇది సింపుల్గా నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ గ్రోత్ ఇంటూ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది డైరెక్ట్గా మనం రాసేయచ్చు. ఇది ఒక క్వశ్చన్, ఇది ఒక క్వశ్చన్. ఇది 50 మార్క్స్ కదా. మీరు ఒక ఇంట్రడక్షన్కి కన్క్లూషన్కి కొంచెం స్పేస్ వదులుకొని ఈ క్వశ్చన్కి హాఫ్ ఆఫ్ స్పేస్ వదులుకొని రాసుకుంటే సరిపోతుంది ఈ క్వశ్చన్కి. సో ఇంట్రడక్షన్ని ఎలా రాయాలి, ఈ క్వశ్చన్కి ఎలా ఇంట్రడక్షన్ అప్రోచ్ అవ్వాలి అంటే నాకు తెలిసిన అప్రోచెస్ నేను చెప్తాను. ఫస్ట్ ఏదైనా క్వశ్చన్ ఎకానమీలో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ ఏదైనా ఫస్ట్ ఏ దాంట్లో అయినా స్టాండర్డ్గా డెఫినేషన్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఒక క్వశ్చన్లో ఏదైతే కాంపోనెంట్స్ అడిగాడో వాటిని తీసుకొని డైరెక్ట్గా వాటిని డిఫైన్ చేసి వాటి మధ్య లింక్ రాస్తే అది గుడ్ ఇంట్రడక్షన్ అవుతుంది. అట్లా కాదు అంటే ఒక కోడ్ కూడా రాయొచ్చు. ఏది, ఎకానమీ గ్రోత్ అయ్యింది కానీ మన ఇండియన్ పాపులేషన్ ఆల్మోస్ట్ 60% అంత విలేజెస్లో ఉంది, విచ్ ఇస్ వే లెస్ దెన్ ది స్టాండర్డ్స్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద అర్బన్ సిటీస్. అట్లా ఒక కోడ్ రాసి అది కూడా రాయొచ్చు. లేదంటే ఇంకా కాంట్రడిక్ట్ చేయొచ్చు, గ్రోత్ ఇంత ఉంది కానీ డెవలప్మెంట్ లేదు, అట్లా అలాంటి కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్తో మీరు ఇంట్రడక్షన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు ఇంకా అంటే డేటా డ్రివెన్ కూడా రాసుకోవచ్చు. డేటా డ్రివెన్ అంటే ఏంది, 4th లార్జెస్ట్ ఎకానమీ అయింది, ఇంత 4.187 ట్రిలియన్ ఎకానమీ అయింది, కానీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మాత్రం 130 ర్యాంక్లోనే ఉంది విత్ 0.68 వాల్యూతో అని రాయొచ్చు. మీడియం డెవలప్మెంట్లోనే ఉంది, మీడియం డెవలప్మెంట్ కేటగిరీలో ఉంది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో అని. అలాంటి డెవలప్మెంట్ ఇండెక్స్లు తీసుకొని ఏదైనా వాల్యూ తీసుకొని రాస్తే దాన్ని డేటా డ్రివెన్ ఇంట్రో అంటారు. అట్లా కూడా రాయొచ్చు. ఇంకొకటి ఏంటి, హిస్టారికల్ కాంటెక్స్లో ఏమైనా తెలుసుంటే వీలైతే ఈ క్వశ్చన్లో అయితే హిస్టారికల్ కాంటెక్స్ట్ ఎట్లా తీసుకోవచ్చు అంటే, సిన్స్ 1991 ఏదైతే రిఫార్మ్స్ జరిగినాయో, ఎల్పిజి రిఫార్మ్స్ అప్పుడు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు 2025 వరకు తీసుకునే రిఫార్మ్స్ అన్నీ కలిపి మన ఇండియన్ ఎకానమీ 4th లార్జెస్ట్ ఎకానమీ అవ్వడానికి హెల్ప్ అయింది అనే కాంటెక్స్లో కూడా మీరు ఇంట్రడక్షన్ రాయొచ్చు. సో ఇంట్రడక్షన్ రాయడానికి చాలా మార్గాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడద్దు, ఇంట్రొడక్షన్ రాయాలన్నా కన్క్లూషన్ రాయాలన్నా భయపడద్దు. అక్కడే స్టక్ అయిపోతుంటాం కదా చాలామంది ఫస్ట్ ఇంట్రొడక్షన్ రాసేటప్పుడు. సో అట్లా భయపడకుండా క్వశ్చన్ ఆన్సర్ ఏదొస్తే అది రాయడానికి ట్రై చేయండి. నిదానంగా మీకే అర్థమవుతుంది ఎలా రాయాలా, ఏం రాస్తున్నాము, ఎంత రాస్తున్నాము అనేసి. సో నెక్స్ట్ మనం బాడీలోకి వెళ్తే సెకండ్ క్వశ్చన్ డైరెక్ట్గా మనం రాసేయచ్చు అనమాట. ఏం అడిగాడు, హౌ ఇండియా హ్యాస్ అచీవ్డ్ హై ఎకనామిక్ గ్రోత్ అనేసి. సో మనం ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ ఇంట్రడక్షన్ అనేది డెఫినేషన్ స్టైల్లో రాశాను. ఎకనామిక్ గ్రోత్ని డిఫైన్ చేశాను, తర్వాత డెవలప్మెంట్ అంటే ఏంది, ఎలా ఉంటుందండి రాశాను, దాని తర్వాత డెవలప్మెంట్కి గ్రోత్కి లింక్ రాశాను. అది ఇంట్రడక్షన్, నేను రాసిన ఇంట్రడక్షన్. సో మీకు ఇప్పుడు చెప్పాను కదా, కోడ్ బేస్డ్, కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్ బేస్డ్, డేటా డ్రివెన్ బేస్డ్, హిస్టారికల్ కాంటెక్స్ట్ అవన్నీ మీరు రాసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ లింక్ ప్యాసేజ్ ఎందుకంటే ఎకనామిక్ గ్రోత్కి డెవలప్మెంట్కి మనం లింక్ రాసేటప్పుడు ఎలా అచీవ్ చేసినాము అని డైరెక్ట్గా రాయకుండా ఈ రెండింటికి మధ్యలో ఒక లింక్ రాసాము అనుకో చదివే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ 4th లార్జెస్ట్ ఎకానమీ గ్లోబల్లీ, ద రైస్ హ్యాస్ క్రియేటెడ్ ఆపర్చునిటీస్ బట్ ఆల్సో ఎక్స్పోజ్డ్ గ్యాప్స్ ఇన్ డిస్ట్రిబ్యూషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఇది అనేది చాలా వెయిటేజ్ ఇస్తుంది క్వశ్చన్కి, మీరు రాసే ఆన్సర్కి. సో ఇలాంటి స్టేట్మెంట్స్ రాసి దాని తర్వాత క్వశ్చన్ని అప్రోచ్ చేయడం ఓ పద్ధతి, అంటే కొంచెం బాగుంటుంది చూడడానికి కూడా, చదవడానికి కూడా.
సో మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే హౌ ఇండియా అచీవ్డ్ హై ఎకనామిక్ గ్రోత్. ఇక్కడ ఏమడిగా డిస్కస్ అని అడిగాడు కదా, మనం మల్టీ డైమెన్షనల్గా క్వశ్చన్ అప్రోచ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఎకనామిక్ రీఫార్మ్స్ నుంచి చూసుకుందాం. ఎల్పిజి రీఫార్మ్స్ నుంచి నెక్స్ట్ ఎల్పిజి రీఫార్మ్స్ తర్వాత ఏమైంది, లైసెన్స్ రాజ్ నుంచి ఓపెన్ మార్కెట్ వచ్చింది కదా, అట్లా డెవలప్ అయింది. నెక్స్ట్ సర్వీస్ సెక్టార్లో ఎట్లా డెవలప్ అయింది, భూమి ఎట్లా వచ్చింది, డైరెక్ట్గా మనది అగ్రికల్చర్ సెక్టార్ బేస్ ఫస్ట్ ఎకానమీ, దీని నుంచి డైరెక్ట్గా సర్వీస్ సెక్టర్ ఎకానమీగా స్టార్ట్ అయిపోయింది. ఏదైతే ఈ ఎల్పిజి రిఫార్మ్స్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అగ్రికల్చర్ నుంచి డైరెక్ట్గా సర్వీస్ సెక్టర్ ఇంప్రూవ్ అయిపోయింది. సో సర్వీస్ సెక్టర్ ఎక్కువ ఇంప్రూవ్ అవ్వడం వల్ల భూమి ఎలా అయింది, మార్కెట్ ఎట్లా రేస్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 3% మనకంతా సర్వీస్ సెక్టరే కదా నడుస్తుంది. నెక్స్ట్ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఎట్లా హెల్ప్ అయింది, లార్జ్ అండ్ యంగ్ వర్క్ ఫోర్స్ ఏదైతే ప్రొడక్టివిటీని డిమాండ్ని పెంచుతుంది కదా, అది కూడా మన గ్రోత్కి హెల్ప్ అయిందని చెప్తున్నాము. నెక్స్ట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్, ఏదైతే గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో బాగా పుష్ చేస్తుంది కదా డిజిటల్ ఇండియాకి, గతిశక్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి, యూపీఐ ఎనేబుల్డ్ పేమెంట్స్కి, ఇవన్నీ కూడా మన డెవలప్మెంట్ గ్రోత్కి హెల్ప్ చేస్తున్నాయి అనమాట. నెక్స్ట్ ట్యాక్స్ సిస్టమ్, బిజినెస్ రిఫార్మ్స్ ఏవైతే తీసుకున్నాం, జిఎస్టీ కానీ సీమ్లెస్ ట్రాన్స్ఫర్, ఇది జిఎస్టీలో కూడా ఇది కాంప్లెక్సిటీని తగ్గించడానికి కదా జిఎస్టీ తీసుకొచ్చింది. సో అలాంటి రిఫార్మ్స్, ఐబీసీ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016లో దాని తర్వాత అమెండ్మెంట్ చేస్తూ వచ్చాం కదా ఎప్పటికప్పుడు. సో అలాంటి వాటిలో చేంజెస్ చేయడం వల్ల, నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని రీఫార్మ్స్ చేసి బూస్ట్ చేయడం వల్ల ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెరిగింది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్కి, ఎక్స్పోర్ట్స్కి మన గవర్నమెంట్ ఇచ్చే పుష్, పిఎల్ఐ స్కీమ్ కానీ, మేక్ ఇన్ ఇండియా స్కీమ్ కానీ, మేక్ ఇన్ ఇండియా స్కీమ్ అనేది బాగా న్యూస్లో ఉంది, చూసుకోండి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ సపోర్టింగ్ ప్రొడక్షన్, ఎక్స్పోర్టెడ్ ప్రొడక్షన్ అండ్ వాల్యూ అడిషన్. సో ఇలాంటి వాటికన్నిటికీ మన గవర్నమెంట్ పుష్ ఇవ్వడం వల్ల ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి, ఎకానమీ పెరిగింది అని చెప్పడం దీని ఉద్దేశము. నెక్స్ట్ ఎందుకు గ్రోత్ ఒకటే సరిపోదు, డెవలప్మెంట్ కూడా ఎందుకు ఫోకస్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. ఎందుకు సరిపోదంటే ఇండియాలో ఇన్ఈక్వాలిటీ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇన్ఈక్వాలిటీ ఎందుకు ఉంది ఎక్కువ అంటే, మనం చాలా ఇండెక్స్ని చూస్తూ ఉంటాం కదా, ఆల్మోస్ట్ 10% పాపులేషన్ వచ్చి 77% ఆఫ్ వెల్త్ని వాళ్ళ దగ్గరే ఉందంట. ఇది ఆక్స్ఫామ్ ఇండెక్స్ రిపోర్టు. సో ఇలాంటి రిపోర్ట్స్ని కోట్ చేయడం వల్ల ఇంప్రెషన్ పెరుగుతుంది మనం రాసే ఆన్సర్ పైన. సో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, మనం చూస్తుంటాం కదా, జాబ్లెస్ గ్రోత్ అంటూ ఉంటారు. జాబ్లెస్ గ్రోత్ అంటే ఇదే. అన్ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఏమో పెరుగుతుంది, కానీ జాబ్స్ క్రియేషన్ మాత్రం తక్కువ ఉంది. అది ఒక జాబ్లెస్ గ్రోత్ అని చెప్పడం, అది జాబ్లెస్ గ్రోత్. నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మనం చూసాం కదా ఇంతకుముందు, మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కేటగిరీలో ఉంది ఇండియా. ఇది 2023 డేటా, కానీ 25 డేటా మీరు అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, ఏదైతే పొల్యూషన్ ఉంది, క్లైమేట్ రిస్క్ రైసింగ్ ఉంది, అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట. ఇవన్నీ మనం గ్రోత్ ఒకటే సరిపోదు కదా, ఇవన్నీ చూసుకోవాలి. పొల్యూషన్ లేకపోతే హ్యూమన్ హెల్త్ మీద ఇంపాక్ట్ అవుతుంది, హెల్త్ మీద ఇంపాక్ట్ అయితే ప్రొడక్షన్ టైం క్వాలిటీ తగ్గిపోతుంది. సో అలాంటివన్నీ మనం తగ్గించుకుంటూ ముందుకెళ్ళాలన్నమాట. దానికోసం ఏం చేయాలి అంటే, మనకున్న హై డెమోగ్రఫిక్ డివిడెండ్ని పొటెన్షియల్ని మనం తీసుకోవాలి. ఎలా వాడుకోవాలి అంటే, ఎడ్యుకేషన్ సిస్టంలో రీఫార్మ్స్ తీసుకోవాలి, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో, హెల్త్ సెక్టార్లో రీఫార్మ్స్ తీసుకురావాలి, క్వాలిటీ హెల్త్ కేర్ సిస్టమ్ ప్రొవైడ్ చేయాలి విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. స్కిల్లింగ్, మన చూస్తున్నాం కదా, బీటెక్ చదివిన వాళ్ళకి స్కిల్స్ సరిగా లేవు, స్కిల్ సెట్స్ లేవు అని చాలా న్యూస్ వింటుంటాం కదా, మన వాటికి ఇంప్రూవ్ చేయాలి. ఇంక్లూజివ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆయుష్మాన్ భారత్, పిఎం కిసాన్, యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కోసమే గవర్నమెంట్ ప్లాన్ చేసిన స్కీమ్స్ అనమాట. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కోసము, ఇది అగ్రికల్చర్ సెక్టర్ కోసము, ఇది ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాని డెవలప్ చేయడం కోసం. గ్రీన్ గ్రోత్ అంటే సస్టైనబుల్ ప్రాక్టీసెస్ని ఇంప్రూవ్ చేయాలి, రెన్యూబుల్ ఎనర్జీని అడాప్ట్ చేసుకోవాలి, ఫార్మింగ్ని సస్టైనబుల్గా చేసుకోవాలి, క్లైమేట్ అడాప్షన్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు క్లైమేట్ అడాప్షన్ చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అగ్రికల్చర్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేయాలి. ఎంఎస్ఎంఈస్ని కొంచెం పుష్ ఇస్తే ఎంఎస్ఎంఈస్ చాలా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే కెపాసిటీ ఉన్న సెక్టార్ అనమాట. సో అలాంటి సెక్టార్ని స్ట్రెంథెన్ చేస్తే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది, రూరల్ ఇండస్ట్రీస్ని పెంచితే అప్పుడు అర్బన్కి రూరల్కి డివైడ్ తగ్గేసి రూరల్ డెవలప్మెంట్ ఎక్కువ అయితే అర్బన్ డెవలప్మెంట్ మీద కూడా అంత ప్రెషర్ పడకుండా రెండు బ్యాలెన్స్ అవుతాయి. కాబట్టి రూరల్ ఇండస్ట్రీస్ని కూడా మనం డెవలప్ చేయాలి. ఫార్మల్ జాబ్స్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫార్మల్ జాబ్స్ కూడా చేయాలి. మన ఇండియాలో ఇన్ఫార్మల్ సెక్టర్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, సో ఫార్మల్ జాబ్ చేయడం వల్ల సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కూడా వస్తాయి అన్నమాట. సో అలాంటివన్నీ మనం ఇంప్రూవ్ చేయాలి. రీజనల్ గ్రోత్ని ఫోకస్ చేయాలి. అర్బన్ రూరల్కి ఇంటర్స్టేట్ డిస్పారిటీస్ని తగ్గించాలి అని చెప్తున్నాము. నెక్స్ట్ కన్క్లూషన్ ఏంటంటే, మనం ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాం కదా, ఆ స్టేట్మెంట్ ప్రకారం మనం కన్క్లూషన్ రాయాలన్నమాట. గ్రోత్ అనేది ఇంజిన్, కానీ డెస్టినేషన్కి వెళ్ళాలంటే
డెస్టినేషన్కి అయితే వెళ్ళాలి కదా, మనం రోడ్డు మీదనే ఉండం కదా. మనం ఏదైనా జర్నీ స్టార్ట్ చేస్తే ఎక్కడికైనా వెళ్ళాలి కదా, అట్లా పోతానే ఉంటామా, కానీ డెస్టినేషన్కి వెళ్ళాలి. డెస్టినేషన్ ఏంటంటే డెవలప్మెంట్ అనేది డెస్టినేషన్. సో ఇండియా మస్ట్ ఫోకస్ నాట్ జస్ట్ ఆన్ ఇంక్రీజింగ్ జీడిపి నెంబర్స్ ఒకటి ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోదు. పీపుల్ జీవితాలని ఇంప్రూవ్ చేయాలి, ఎన్విరాన్మెంట్ని కాపాడాలి, అట్లే ఈక్వాలిటీని కూడా కాపాడాలి. దెన్ గ్రోత్ బికమ్ మీనింగ్ఫుల్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్. అప్పుడే మనం సాధించిన ప్రగతికి ఒక ఏమంటారు మీనింగ్ అనేది ఉంటుంది అని చెప్పడం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్ అనేది ఇండియా పర్స్పెక్టివ్లో అడిగిన క్వశ్చన్. అట్లా కాకుండా ఒకవేళ ఎగ్జామ్లో కంపేర్ చేయండి అని చెప్పారనుకోండి, మనము 4th లార్జెస్ట్ ఎకానమీ ఎలా అయింది, జపాన్ని బీట్ చేసి, అంటే జపాన్ సర్పాస్ చేసి ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ అయింది. అట్లా ఇప్పుడు క్వశ్చన్లో 4th లార్జెస్ట్ ఎకానమీ అయింది కదా, జపాన్ కంటే మెరుగ్గా ఉన్నాయా మన ఇండియాలో హ్యూమన్ డెవలప్మెంట్ అంటే మనం ఏం చేయాలి, జపాన్ ఫస్ట్ జీడిపి, రెండింటికి జీడిపి అనేది కంపేర్ చేసుకోవాలి. జపాన్ జీడిపి ఎంత, ఇండియా జీడిపి ఎంత అంటే జపాన్ జీడిపి 4.186 ట్రిలియన్స్, ఇండియా జీడిపి ఎంత 4.187. ఎక్కువ గ్యాప్ ఏమైనా ఉందా ఎక్కువ? కానీ నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది జపాన్లో అంటే అరౌండ్ $45,000 పర్ క్యాపిటల్. ఇండియాలో ఎంత, అరౌండ్ $2,800. సో ఇది చాలా లో మిడిల్ క్లాస్ ఇన్కమ్ కంట్రీస్లో ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే మన ఇండియాలో ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత, జపాన్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అరౌండ్ మోర్ దెన్ 82 years. ఇండియాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత, 72 years ఐ థింక్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో నెక్స్ట్ జపాన్లో ఎడ్యుకేషన్, ఎస్పెషల్లీ హైయర్ ఎడ్యుకేషన్ చూసుకుంటే జపాన్లో 65% ఎవరైతే లోయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్ అవుతున్నారు. కానీ ఇండియాలో ఎంత, అరౌండ్ 35%. నెక్స్ట్ ఫార్మల్ జాబ్స్ ఎంత, జపాన్లో 90% ఫార్మల్ జాబ్స్, ఇండియాలో ఎంత, ఫార్మల్ జాబ్ అరౌండ్ 20-30 అలా అట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ అలాంటివన్నీ మనం కంపేర్ చేసుకున్నాం అనుకో ఐడియా వస్తుంది, ఏది డెవలప్మెంట్, ఏది గ్రోత్ అనేసి. ఇన్ని నెగటివ్స్ ఉన్నాయి కదా, డ్రాబ్యాక్స్ ఉన్నాయి, నెగటివ్స్ అనకూడదు, డ్రాబ్యాక్స్ అనాలి. సో ఇన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఇండియాకి 4th లార్జెస్ట్ ఎకానమీ అయింది కానీ ఇన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా తగ్గించుకుంటే అది డెవలప్మెంట్. సో కాబట్టి అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్